అంటే మనిషిలో ఎంత మెత్తదనం ఉందో అక్షరంలో మాత్రం చాలా పదునైనటువంటి స్వరం. వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సమయం తక్కువ తీసుకోవడం కోసం అంత కూడా మిత్రుడు అధ్యక్షులు రాజు గారు, వేదిక మీద ఉన్న మిత్రుడు ఆవిష్కర్త ప్రసేన్ గారు, శెట్టి గారు, రాములు గారు, కవి రహీమంది, అందరికీ నమస్కారం. ముందు కూడా చాలామంది కవులు ఉన్నారు. ఏమైనా ఇందాక మామిడి హరికృష్ణ గారు గుర్తు చేశారు సోపతిని. మా నవ తెలంగాణ సోపతిలో కొన్ని వారాల పాటు, దాదాపు 50 వారాల పాటు ఆయన కవే కాదు విమర్శకుడు కూడా అనటానికి గుర్తుగా సోపతిలో ప్రతి వారం 15 రోజులు ఒకసారి కవిత్వం మీద విమర్శ రాశారు. కాబట్టి అది రుజువు. ఆయన విమర్శకుడుగా కూడా విమర్శకుడే కాదు, పాటలు కూడా పాడతాడు, పాటలు రాస్తాడు, వ్యాసాలు రాస్తాడు, ఇన్ని రకాలుగా. అట్లాంటి హరీష్ గౌడ్ ఈరోజు ఈ వంకతాడు అనే దీర్ఘ కవితను తీసుకొచ్చినందుకు నా తరఫున, తెలంగాణ సాహిత్య తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. పోతే సందిశెట్టి గారు లాగానే నేను కూడా ఇంకో పాయింట్ రాసుకొచ్చాను, కుదరదు. వృత్తికి సంబంధించినటువంటి దీర్ఘ కవిత. అంటే నేను వృత్తికి అని స్పెసిఫిక్గా అంటున్నానంటే, ఒక కులం ఒక వృత్తి చేస్తుంది, వృత్తి కులాలు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈయన మేజర్గా తీసుకున్న సెంటర్ పాయింట్ వృత్తి. ఈ వృత్తిలో ఉండే కులం ఉన్నప్పుడు ఇందాక సందిశెట్టి గారు చెప్పినట్టు ఆ ప్రైడ్, ఆ గొప్పతనాన్ని చెప్పుకోవడం. వేరస్ వృత్తి గురించినటువంటి చెప్పేటప్పుడు ఇతరు బాధలన్నీ ఉన్నాయి. ఏం బాధపడుతున్నాడు ఈ వృత్తిలో, ఏ రకంగా జీవితాలు నలిగిపోతున్నాయి ఈ వృత్తిలో అనేది. రెండోది, వృత్తిదారులందరూ కూడా సకలం ఇందాక సందిశెట్టి గారు అన్నట్టు అన్ని వృత్తుల్లో కూడా టెక్నాలజీ ఉంటుంది. తాళ్ళు ఎక్కడం గురించి రాములు గారు చెప్పారు, ఎట్లా ఎక్కుతాడు, ఎవరెస్ట్ శిఖరం అన్నాడు రామకృష్ణ గారు. కానీ వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరూ సాంకేతికమైనటువంటి నిపుణత్వం కలిగి ఉంటారు. ఒక్క గౌడే అన్ని వృత్తులు వాళ్ళను సామాజికంగా అణచివేసింది ఈ దేశం, వెనక్కి నెట్టింది. అంటే వాళ్ళు నిజంగా చదువుకున్న వాళ్ళై ముందుకు వస్తే చాలా దేశం అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకునేటువంటి అట్లాంటి వృత్తిదారులందరూ కూడా వెనకబడి ఉన్నారు. మిగతా సాంకేతిక విద్యా వికాసం అది మన భారతదేశానికి ఉన్నటువంటి వెనకబడతనానికి కారణం. కాబట్టి ఆ కత్తులు నెరసు వేసి కత్తులు నూరేటువంటి తత్వం మీకే కాదు, అనేక వృత్తుల్లో అది ఉంది. అది కేవలం కళ్ళు తీయటానికి నూరే కత్తులే కాదు, అవసరమైతే ఉద్యమంలో కూడా కత్తులు నూరుతాం అని చెప్పడానికి ఒక ప్రతీకగా కూడా ఉపయోగపడుతుంది. ఇక చాలా విషయాలు, వాళ్ళ వేదనలు, బాధలు అన్నీ కూడా చెప్పాడు. అయితే ఇది మత్తు పదార్థంగా ఉంటుంది. మత్తు పదార్థం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆనందంలో, సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడంలో ఒకటైతే, బాధను మర్చిపోవడానికి రెండు.
అయితే ఇప్పుడు సంతోషం కంటే కూడా బాధను మర్చిపోవడానికే ఎక్కువ మంది తాగుతున్నారు అనేటటువంటి విషయం మనకందరికీ స్పష్టం. ఇందులో ఏమీ సందేహం లేదని నేను అనుకుంటున్నాను. ఆనందాన్ని ఎక్కువ ఇంకా ఇమ్మడింప చేసుకోవాలి అంటే అది సిటీల్లో మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బాధకే ఎక్కువ తాగుతారు. అంటే బాధను కూడా ఆనందిస్తారు. కానీ ఆ మత్తుతో ప్రమాదం ఏం లేదు. ఆ మత్తుతో ప్రమాదం ఏం లేదు. ఆ మత్తుతో అంటే ఇక్కడ కళ్ళు మాత్రమే నేను చెప్పేది. కానీ ఇప్పుడు అంతకంటే అది బ్రహ్మాండంగా చెప్పాడు. దానికి ఏమని చెప్పాడంటే, మనసు గాయాలకు మందు పూస్తావు అన్నాడు. కళ్ళు పోసి మనసు గాయాలకు మందు పూస్తావు అన్నాడు. అది కదా, గాయమైనప్పుడు అది మర్చిపోవటానికి మందులాగా కళ్ళు తాగుతారు. ఇప్పుడు మత్తు పూస్తున్నారు మనుషులకు గాయాలు చేయడానికి. ఈ మత్తు, ఇది మతం మత్తు. ఈ మతం మత్తు చాలా డేంజరస్. నువ్వు మనసు గాయాల్ని మర్చిపోయేట్టు చేయటానికి ఆ మత్తు అయితే, ఇది మనుషుల్ని గాయపరిచేటువంటి మత్తు ఈరోజు దేశంలో వస్తుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇకపోతే ఆయన ఇందాక చెప్పినట్టుగానే సర్వాయి పాపన్న గురించి మొన్న చేశారు. బాగుంది. మన పూర్వీకుల యొక్క వీరత్వాన్ని, ధీరత్వాన్ని, లేకుంటే వాళ్ళు సాధించిన విజయాలని మనం గుర్తు చేసుకోవాలి. కానీ అవి మాత్రమే మొత్తం సామాజిక వర్గానికి, అలా గుర్తు చేసుకోవడం మాత్రమే సామాజిక వర్గానికి ఏమి మేలు చేయట్లేదు. అది చూపెట్టి ఒక ప్రతీకగా వీళ్లకు జరగాల్సినటువంటి అభివృద్ధిని ఏదీ చేయకుండా మూసేస్తున్నాయి ఇప్పటి ప్రభుత్వాలు. సర్వాయి పాపాన్ని విగ్రహం పెట్టండి, సంతోషం. కానీ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఇందులో అన్ని రాశాడు హరీష్. వాళ్ళు ఎక్కిన తర్వాత పడుతున్నప్పుడు, చనిపోతున్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, వాళ్ళ కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరు ఆదుకోవడానికి కానీ, వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు, అవసరాలను తీర్చే దానికోసం కానీ ఈ ప్రభుత్వాలు కొనుక్కోవట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. అంటే సర్వాయి పాపయ్య జయంతి చేసి మొత్తం సామాజిక వర్గాన్ని ఒక భ్రమలో ఉంచుతున్నాయి. పాలిటిక్స్ గురించి చెప్పాడు ప్రసన్న గారు. పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే వాటి ప్రతీకలను మాత్రమే సెలబ్రేట్ చేస్తున్నారు. ఉదాహరణకు బతుకమ్మ కూడా అంతే కదా. బతుకమ్మ పండుగ చేస్తారు బ్రహ్మాండంగా. మొత్తం బతుకమ్మ పండుగ యొక్క సాంస్కృతిక విషయాలకు వారసులంగా చెప్పుకుంటారు. కానీ అసలు ఆడపిల్లలు, బతకలేకపోతున్నటువంటి ఆడపిల్లలు, బతుకు కొనసాగించలేకపోతున్నటువంటి ఆడపిల్లల గురించి ఏ ఆలోచన లేదు ఈ ప్రభుత్వం. ఇది చాలా ట్రాజెడీ. మనల్ని ఒక భ్రమలో ఉంచుతున్నటువంటి ట్రాజెడీ ఇందులో. కాబట్టి తండారేషు చాలా అద్భుతమైన జీవితాన్ని తీసుకొచ్చాడు. మంచి కవిత్వం ఉంది ఇందులో. నేను కవిత్వం కూడా చెప్పాను, వాళ్ళు చెప్తారు. అయితే చివరికి ఒకటి ఏం చేశాడు, ఇవన్నీ పోవాలి. ఏమేమి పోవాలి? తాళ్లతో గీసేటువంటి వాటికన్నిటి ప్రత్యేకత చెప్తూ కంప్యూటర్ రావాలన్నాడు, తెల్లబొట్టు రావాలన్నాడు, ఇవన్నీ రావాలి. కళ్ళు గీత కార్మికులు వలసపోతున్నారు, తెల్లబొట్టు వాళ్ళు కూడా వలసపోతున్నారు. వలసపోనిది ఎవరు? సాఫ్ట్వేర్ వాళ్ళు వలసపోవట్లేదా? వలస అన్నిట్లో ఉంది, కామన్ ఫెనామినా అన్నిట్లో ఉంది వలస. తెల్లబొట్టు వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరూ వలస జీవులుగా మారిపోతున్నారు. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం. తర్వాత
నేను ఒకటి చెప్తాను. వృత్తిదారులకు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఒక చుట్టం వస్తే పండుగ చేస్తారని చెప్పాడే. పండుగే కాదు, వృత్తిదారులందరూ కూడా వాళ్ళు బ్రతుకు ఈడుస్తున్నా, ఏ రోజుకు ఆ రోజు బ్రతుకు ఈడుస్తున్నా కానీ చాలా సంతృప్తిగా ఉంటారు. రేపటి కోసం పెద్ద బెంగ ఉండదు. మీరు ఇప్పటి ఉద్యోగులు చూడండి, మొత్తం బెంగంతా రేపటి గురించి, జీవితం అంతా బెంగ. వృత్తిదారుల కంటే అద్భుతంగా సౌకర్యాలు అనుభవిస్తారు, కానీ బెంగ మాత్రం ఉంటుంది రేపటి గురించి, భవిష్యత్తు గురించి. మీకు వృత్తిదారులు కలుగిత కార్మికుడికి పెద్ద ఇది ఉండదు, రేపేంటి అనేటువంటి పెద్ద చింత ఉండదు. మీరు మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకోండి, అదే సంతోషాన్ని ఆ రోజుకు అనుభవిస్తాడు. కానీ ఎందుకు ఈ సంతోషం, సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ కూడా ఈ బెంగ ఎందుకు పెరుగుతోంది? ఈ బెంగ తెల్లపోటు వేసుకోగానే బెంగంతా పోదు, బెంగ కొనసాగుతుంది. ఈ బెంగకు కారణం ప్రపంచీకరణ గురించి కూడా చెప్పారు. వృత్తులు పోతున్నాయి కరెక్టే, వృత్తులు పోయి కొత్త వృత్తులు వచ్చినా, ఇంకొక వృత్తి వచ్చినా బెంగ పెరుగుతూనే ఉంది. ఈ పెరుగుతున్న బెంగకు పరిష్కారంలోనే ఈ వృత్తుల బాధలు కూడా తొలుగుతాయనేది గమనించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఆ స్పష్టత కవికి ఉండాలి. ఎప్పుడు ఈ ఈ ఈ వృత్తిదారుల యొక్క బెంగ తొలుగుతుంది అని అంటే, ఈ సమాజంలో బెంగ పెరగటానికి కారణమైన కారకాలు పోయినప్పుడు మాత్రమే. ఆ పోవటానికి నూరే కత్తి లాంటి కవిత్వాన్ని ఇచ్చిన హరీష్కు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. చాలా ఒక మంచి వ్యాసం రాయగలిగినటువంటి ఫుటేజ్ ఉంది. మీరే ఆ పని చేయాలని కోరుకుంటూ ఇప్పుడు తాళపల్లి యాకమ్మ గారు మాట్లాడతారు.